ఓకే చూడండి. సో రీజనింగ్లో బ్లడ్ రిలేషన్స్ మీద క్వశ్చన్ అండి ఇది. ఇటువంటి జనరల్గా బ్లడ్ రిలేషన్స్లో డయాగ్రామ్ వేస్తాము, కానీ మనమైతే ఈ ఒక్క పర్టికులర్ మోడలే వేస్తాం. డయాగ్రామ్ ఈనంత వరకే అవాయిడ్ చేస్తామండి డయాగ్రామ్స్. మీకు మన యాప్లో చూసుకున్న దట్ విల్ బీ వెరీ క్లియర్ అనమాట. మనం చెప్పాం కదా, లలిత సాయి క్లాస్ రూమ్ ఈజ్ అవర్ యాప్. దాంట్లో కోర్సెస్ ఉంటాయి, ఏది రీజనింగ్ కోర్సెస్ తీసుకుంటే తీసుకోవచ్చు. సరే, ఎనీహో దీంట్లో చూడండి. ఎస్ ఈజ్ ఏమని ఇచ్చాడంటే ఎస్ ఈజ్ ఫాదర్ ఆఫ్ డబ్ల్యూ. వేసేద్దాం డయాగ్రామ్. ఇదిగోండి, హియర్ ఇట్ ఈజ్ డబ్ల్యూ. ఒక జనరేషన్ అందరూ ఒక లైన్లో. ఇతనికి ఫాదర్ ఎవరండి? ఎస్. ఎస్ ఈజ్ ఫాదర్ ఆఫ్ డబ్ల్యూ. ఇది కింద డబ్ల్యూ ఫాదరు ఎస్. ఓకేనా? ఇక్కడ రాస్తున్నాను ఫాదర్ అని. అంటే ఎవరు ఫాదర్ అని మీకు అర్థమవుద్ది, యారో పెట్టాం కదా, ఇతను ఫాదర్ అని. రైట్, ఇంకేం చూశాడు చూడండి. డి ఈజ్ ఓన్లీ సిస్టర్ ఆఫ్ డబ్ల్యూ. డి అంట ఓన్లీ సిస్టర్ ఆఫ్ డబ్ల్యూ అంట. జాగ్రత్తగా చూసుకోండి అండి, ఓన్లీ సిస్టర్ ఆఫ్ డబ్ల్యూ. డి ఎవరయ్యా అంటే ఇతని సిస్టర్ అండి. ఎస్ఐ అంటాం జనరల్గా సిస్టర్ అని. ఓన్లీ సిస్టర్ కాబట్టి ఇదిగోండి గుర్తు కోసం ఓన్లీ సిస్టర్ ఆఫ్. రైట్, అయిపోయింది, డి అయిపోయింది. దిస్ ఈస్ వాట్ ఈజ్ దిస్? డి. ఆ తర్వాత చూడండి, ఆర్ ఈజ్ మదర్స్ మదర్ ఆఫ్ డి అంట. ఆర్ ఈజ్ మదర్స్ మదర్ ఆఫ్ డి. ఓకే ఓకే, ఆర్ అంటే మదర్స్, ఇదిగోండి ఇక్కడ మదర్ ఉంటుంది, ఆ పైన మదర్స్ మదర్ ఆఫ్ డి. ఇక్కడ దిస్ ఈజ్ ఎవరండి? ఆర్. ఆర్ ఈజ్ ఇదిగోండి మదర్కి మదర్ డి. దట్ ఈజ్ ఓకే. సరే, ఇక్కడ ఎవరో తర్వాత కనుక్కుందాం. ఆ తర్వాత ఏమని ఇచ్చా అంటే ఎల్ ఈజ్ మదర్ ఆఫ్ పి మ్యారీడ్ టు ఎస్. సో ఎల్ ఈజ్ ఎవరండి? మదర్ ఆఫ్ పి అంట, మ్యారీడ్ టు ఎస్ అండి. ఎస్కి మ్యారేజ్ చేసుకుందంట అండి ఎల్లు. ఇదిగో వీళ్ళిద్దరూ, దిస్ ఇస్ ఎ పెయిర్. ఎల్ ఈజ్ అలాగే ఎవరికి మదర్? ఈవిడ పీకి మదరు. అయిపోయింది. వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ అండి. వాళ్ళ పిల్లలు వీళ్ళండి. వీళ్ళ మదరు ఆర్ అండి. మొత్తం వచ్చేసింది కదా మనకి. ఇప్పుడు అడిగింది ఏంటి చూడండి, హౌ ఈజ్ పి రిలేటెడ్ టు డబ్ల్యూ. పీడబ్ల్యూకి ఏమవుతారు? వీళ్ళందరూ ఒకటే బ్యాచ్, బ్రదర్స్ ఆర్ సిస్టర్స్. ఓకే, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అట్లా. సరే, ఇది డబ్ల్యూ ఓకే. అయితే పి ఏమవుతారు? ఆడమగ మనకు తెలియదు. పి ఏమవుతారు? డబ్ల్యూకి అయితే బ్రదర్ లేదా సిస్టర్. అయితే ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఇచ్చాడు, దిస్ ఇస్ ద ఓన్లీ సిస్టర్ అన్నాడు. కాబట్టి ఇతను ఏమవ్వాలి? బ్రదర్ అవ్వాలి కదా. ఓన్లీ సిస్టర్ అట డి, ఇంకా సిస్టర్స్ లేరంట. వీళ్ళు ముగ్గురు కూడా దీస్ త్రీ ఆర్ ఆఫ్ ద సేమ్ ఫ్యామిలీ, ఒకే జనరేషన్. అది కూడా అంటే అన్నదమ్ములు అక్క చెల్లెలు, బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ అట్లా. అంటే కాబట్టి ఇక్కడ ఓన్లీ సిస్టర్ డి అన్నాడు, కాబట్టి ఇతను సిస్టర్ కాదు, బ్రదరే. ఎవరు? పి అంటే పి ఈజ్ మన ఫైనల్ ఆన్సర్ ఎవరండి? బ్రదర్ ఆఫ్ దట్ ఈస్ డబ్ల్యూ. ఓకే, ప్లీజ్ గెట్ ఇట్. దిస్ ఇస్ క్వశ్చన్ ఆన్ డైరెక్షన్స్ అండి. ఇది కూడా అంతేసరిగ్గా మన యాప్లో చాలా డీటెయిల్డ్గా బాగుంటుంది. అది ఉంటే ఇంకా బాగుంటుంది మీకు. అందుకని అవసరమైన వాళ్ళు పర్చేజ్ చేసుకోవచ్చు మన యాప్ని. సరే, ఎనీహో దిస్ ఇస్ మిస్టర్ ఆర్ఎస్టీ అనే అతను ఏ అనే పాయింట్ నుంచి స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అన్నాడండి. తర్వాత రకరకాల డైరెక్షన్స్ ఇచ్చాడు. సరే, దానికంటే ముందు ఇలాంటి డిఫరెంట్ డైరెక్షన్స్ పోయేటప్పుడు మనం ఒక స్పెషల్ టెక్నిక్ ఫాలో అవుతామండి. ఇదండి, దిస్ ఈజ్ ఈ ఎస్ డబ్ల్యూ అండ్ ఎన్. దిస్ ఇస్ అవర్ స్పెషల్ టెక్నిక్. ఈస్ట్, సౌత్, వెస్ట్, నార్త్ అని అదే ఆర్డర్లో ఉంటుంది కదా. ముందు ఈస్ట్, తర్వాత ఇటు అది. సరే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఒక్కొక్కటి చూద్దామండి. ఆ గ్యాప్స్ ఫిలప్ చేద్దాం. ఫస్ట్ ఏమన్నాడంటే 16 కిలోమీటర్స్ సౌత్ అండి. ఇది సౌత్ 16 కిలోమీటర్లు, 16. తర్వాత లెఫ్ట్కి 6 కిలోమీటర్. సో దెన్ మూవ్స్ టు లెఫ్ట్. ఎంత లెఫ్ట్ అండి? దీనికి సౌత్కి లెఫ్ట్ అండి ఇది. దిస్ ఇస్ 6. నో ప్రాబ్లం, వేసేయండి. ఆ తర్వాత మళ్ళా లెఫ్ట్ 23. ఇదిగోండి, ఈస్ట్కి లెఫ్ట్ అండి ఇది, రైట్ ఇది కదా, ఈస్ట్కి లెఫ్ట్ అండి ఇది. దిస్ ఇస్ హౌ మచ్ అండి? 23. అదైపోయిన తర్వాత లెఫ్ట్ 8. ఇదిగో ఇది 8. ఆ తర్వాత మళ్ళీ లెఫ్ట్ 3. ఇదిగోండి ఇది 3. ఆ తర్వాత మళ్ళీ రైట్ 4. ఇది 4. ఇక్కడ రైట్ అంటే 4 ఇది. ఆ తర్వాత మళ్ళీ లెఫ్ట్ 4. ఇదిగో ఇది 4.
ఓకే అండి, అది ఫైనల్ టర్న్ అన్నీ చెప్పేశాను. ఇప్పుడు అయిపోయింది, ఇంకేమీ లేవండి. అప్పుడు సో మొదటి స్టార్టింగ్ పాయింట్ ఏమో ఏ, ఎండింగ్ పాయింట్ పి. దాని సంగతి తర్వాత చూద్దామండి. ఒకసారి చూడండి. దిస్ ఈస్ 6, ఇక్కడ 23, 12, ఇది 23. సో ఈ రెండు నల్లిఫై అయిపోద్ది. సౌత్ అండ్ నార్త్ వ్యతిరేకం కదా, దీస్ టూ విల్ బి నల్లిఫైడ్. సో ఈస్ట్ వైపేమో 6, దానికి ఆపోజిట్ వెస్ట్ వైపేమో ఎంత 12. అంటే రెండు ఆపోజిట్. ఈస్ట్ ఇలా ఉందనుకోండి, అనుకుందాం ఇలా, వెస్ట్ ఇటు సైడ్ ఉంటుంది కదా ఆపోజిట్. అంటే 12 ముందుకెళ్ళి మళ్ళీ 6 వెనక్కి వచ్చినట్టు. అంటే నెట్ డిస్టెన్స్ ఎంత 6, అంతే కదా. ఆపోజిట్ డైరెక్షన్స్ అంటే 6 వెళ్తే ఇటు 12 వస్తాం. నెట్ డిస్టెన్స్ ఎంత 6. అది కూడా ఎటువైపు ఉంది మొగ్గు, వెస్ట్ వైపుకి. 6 వెస్ట్. ఇది 6 కిలోమీటర్. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఏ నుంచి, దీని అర్థం ఇదిగోండి, ఏ టు పి 6 కిలోమీటర్స్ వెస్ట్ ఉందంట. ఏ టు పి, దిస్ ఈజ్ ఏ టు పి. ఏ నుండి పివైకి 6 కిలోమీటర్స్ ఉంది, అది వెస్ట్ సైడ్ ఉంది. కానీ వాడు అడిగింది అది కాదు. ఏమడిగాడు, హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ షుడ్ హీ డ్రైవ్ ఇన్ ఆర్డర్ టు రీచ్ ఏ. సో ఏకి వెళ్ళాలి పి నుంచి, అంటే ఎంత దూరం ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అన్నాడు. మరి ఇక్కడ ఏమన్నాడు, పి నుంచి ఏకి వెళ్ళాలి, అంతే కదా. సో డిస్టెన్స్ ఏమీ మారదు అదే, కానీ డైరెక్షన్ మారిపోద్ది కదా, వ్యతిరేకం అండి. దానికి ఆపోజిట్, వెస్ట్కి ఆపోజిట్ ఏంటి, ఈస్ట్. సో యువర్ ఆన్సర్ ఈస్ 6 ఈస్ట్. మంచి క్వశ్చన్ చూసుకోండి. ఓకే, నెక్స్ట్ వెరీ సింపుల్ క్వశ్చన్ అండి రీజనింగ్లో. ఇది సమ్ 3 డిజిట్ నెంబర్స్ కొన్ని ఇచ్చాడండి. దీస్ ఆర్ ద 3 డిజిట్ నెంబర్స్ గివెన్. ఒకటి 514 అండ్ 414 అండ్ 422, 875 అండ్ 167. అయితే దీంట్లో ఏమంటాడంటే ఇఫ్ ద సెకండ్ డిజిట్ ఆఫ్ ద బిగ్గెస్ట్ నెంబర్, దీంట్లో పెద్దదేది ఇది, ఈ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద సెకండ్ డిజిట్ ఆఫ్ ద లీస్ట్ నెంబర్. ఇదిగో లీస్ట్ నెంబర్ ఇది. లీస్ట్ నెంబర్ సెకండ్ డిజిట్ నుంచి లీస్ట్ నెంబర్ బిగ్గెస్ట్ నెంబర్ తీసేస్తే వాట్ ఇస్ ద డిఫరెన్స్ అని అడిగాడు. లీస్ట్ నెంబర్ సెకండ్ డిజిట్ ఈజ్ 6 మైనస్ లీస్ట్ నెంబర్ ఇదే. సో బిగ్గెస్ట్ నెంబర్లో సెకండ్ డిజిట్ ఆఫ్ హైయెస్ట్ నెంబర్ ఈజ్ 7. దట్ ఈస్ 6 మైనస్ 7 అంటే యువర్ ఆన్సర్ ఈస్ -1. ఓకే, ఇది కూడా సీటింగ్ అరేంజ్మెంట్స్ క్వశ్చన్ అండి. లిటిల్ బిట్ కొద్దిగా డిఫికల్ట్గా ఉంది, జాగ్రత్తగా చూసుకోండి. సో అక్కడ ఏమన్నా అంటే దేర్ ఆర్ 6 బాక్సెస్ DEFGHGIJK. హెచ్ లేదు మధ్యలో, మొత్తం 7 బాక్సెస్ ఒకదాని మీద ఒకటి పెట్టారంట. ఈ కండిషన్స్ ఇచ్చారు చూడండి. ఇక్కడ డైరెక్ట్ కండిషన్స్కి వెళ్ళిపోదాం. మొదటి కండిషన్ చూసుకోండి. దాంట్లో నెంబర్ ఏమి ఇవ్వలేదు, మామూలుగా ఓన్లీ 3 అబోవ్ G. సో ఇక్కడ మొత్తం నేను తీసుకుంటున్నానండి. ఇక్కడ ఎన్ని ప్లేసెస్, మొత్తం 7 కదా. ఇది ఒకటి ఇలా, ఒకటి, ఇక్కడొకటి, ఇక్కడొకటి, ఇది 7 పెట్టేశాం. మొదటి కండిషన్ చూడు, దేర్ ఆర్ ఓన్లీ 3 బాక్సెస్ అబోవ్ G. జీకి పైన 3 ఉన్నాయండి. కరెక్ట్గా జీ ఎక్కడ ఉండాలండి, ఇదే కదా, ఆ పైన 3 ఉండాలి కదా. దిస్ ఇస్ జీ. అయిపోయిందా, రైట్. ఇంకా చాలా ఉన్నాయి. మళ్ళీ చూడండి, నెక్స్ట్ ఏమని ఇచ్చా అంటే ఓన్లీ 1 ఈజ్ బిట్వీన్ జే అండ్ జీ. జేకి జీకి మధ్యన 1 ఉందంట. అంటే మరి జే ఇక్కడ కానీ ఉండాలి, అంతే కదా. జే అందుకని ఇది ఇక్కడ రాసి రెడీ పెట్టుకుందాం కావాలంటే. జేకి ఇలా అయినా ఉండాలి మధ్యలో ఒకటి, లేదా జీ అండ్ జే ఇలా అయినా ఉండాలి. ఏదనేది మనం చూద్దాం, తర్వాత యూజ్ చేసుకుందాం. ఇంకో కండిషన్ ఇచ్చాడు, ఓన్లీ 3 బిట్వీన్ జే అండ్ కే. జేకి కేకి మధ్యన 3 ఉంది అండ్ ఇంకో కండిషన్ ఇచ్చాడండి, కే ఈజ్ అబౌవ్ జీ అన్నాడు. అంటే కే పైన ఉందనే, జీకి పైన ఉంటే జే కూడా పైన ఉన్నట్టేగా. జీకి పైన కే ఉందనుకోండి, అంతే కదా, అంటే జే కూడా పైన ఉన్నట్టే కదండి. అర్థమైపోయింది. కాబట్టి దిస్ ఇస్ కే ఇలా ఉంటుంది. ఓన్లీ 3 బిట్వీన్ జే అండ్ కే. ఇదిగోండి 3, జే ఇక్కడ ఉంటుంది, రైట్. ఓకే, అంతే. ఎందుకని ఇక్కడ కే జీకి అబోవ్ అంట, అంటే ఇంకా ఆటోమేటిక్గా జే కింద ఉండాలి కదా. దీని ప్రకారం ఇలా ఉండాలి కదా. కే అబోవ్ ఉందంటే జే కింద ఉండాలి, రైట్. ఓకే, తర్వాత చూద్దామండి. తర్వాత చూడండి, ఈజ్ ఇమీడియట్లీ బిలో కే.
ఈ అంటే ఇది ఇక్కడ తీసుకుందాం, ఇది కావాలంటే అక్కడ తర్వాత తీసుకెళ్దాం. ఇమీడియట్లీ బిలో కే, దిస్ ఇస్ ఈ. రైట్ అండి. ఆ తర్వాత ఏమన్నాడంటే ఇక్కడ అయినా మనకు అర్థమైపోయింది, ఇక్కడ ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసేయచ్చు ఇక్కడే, తర్వాత చూద్దాం. ఇదిగోండి దిస్ ఇస్ జీకి జేకి, ఇదిగో దిస్ ఇస్ జే ఒక ప్లేసు, 1 2 3, దిస్ ఇస్ కే, అంతే కదా, మధ్యలో 3 ప్లేసెస్ ఉండాలి. అయితే ఈజ్ నెక్స్ట్ చూడండి, మొత్తం ఇది అక్కడ తీసుకొచ్చాం, ఇంక మనం పెద్ద ఆలోచించక్కర్లా. సో దట్ ఈజ్ ఇది రాసుకోనక్కర్లా. ఏ పైన ఉంది, జే కింద, మధ్యలో 3 ఉండాలి అన్నాడండి. ఇదిగోండి ఈ 3, ఇది అది. సరే, ఇంకొకటి ఏమన్నాడు చూడండి, ఈజ్ ఇమీడియట్లీ బిలో కే, ఇదిగోండి దిస్ ఇస్ ఈ అంటండి, ఇమీడియట్లీ బిలో కే. ఎఫ్ ఈజ్ కెప్ట్ ఎట్ వన్ ఆఫ్ ద ప్లేసెస్ అబౌవ్ డి. ఇంకా డి తెలియదు కాబట్టి ఒక నిమిషం ఆగుదాం, తర్వాత చూడండి. ఇంకోటి ఏమన్నా అంటే ఐ ఈజ్ నాట్ ఇమీడియట్లీ బిలో ఆర్ ఇమీడియట్లీ అబౌవ్ జే. సో జేకి ఇక్కడ పైన కానీ కింద కానీ ఐ లేదంట, అంటే ఐ ఎక్కడ ఉండాలి కదా, వచ్చినట్టు ఐ ఎక్కడ ఉండాలండి, ఇక్కడ ఉండాలి. సరే రైట్, ఇందాక వదిలిపెట్టింది ఇప్పుడు చూడండి. ఎఫ్ ఈజ్ కెప్ట్ సమ్ ప్లేస్ అబౌవ్ డి, డి కంటే పైన ఉందంట ఎఫ్, అందుకని అండ్ దిస్ ఈజ్ డి అండ్ దిస్ ఈజ్ ఎఫ్. ఓకే, వాడు అడిగిందండి వాట్ ఈస్ ద లోయర్ మోస్ట్ వన్, అన్నిటికంటే కింద ఉన్నది ఏంటండి, దాట్ ఈస్ డి. ఓకే, ఇది సింపుల్ క్వశ్చన్, ఏం లేదండి. సమ్ గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఇచ్చాడు, అవి ఒక రూల్ని ఫాలో అవుతూ, సమ్ లాజిక్ని ఫాలో అవుతూ రీఅరేంజ్ చేయబడినాయి. అదే విధంగా ఉన్నది ఆప్షన్ నుంచి ఎన్నుకోండి అన్నాడు. ఏమి ఇచ్చాడు చూసుకోండి, అది వడిచింది చూడండి. ఇది మొదటిది శాండ్, DSNA, అండ్ ఇంకోటి ఎస్ డాన్. రైట్, చూడండి దీంట్లో చూడండి ఏం చేశాడు, దీని నుంచి ఎలా వచ్చిందంటే ఇదిగో డి ముందుకు వచ్చేసింది, ఈ 2 ప్లేసులు మారినాయి, ఈ 2 అంతే కదా, డిఎస్ అండి, ఏఎన్ఎల్ ఎన్ఏ అయింది. ఆ తర్వాత ఇదిగో చూడండి మొదటి 2 మారిని, డిఎస్ఎల్ ఎస్డి, ఎన్ఏఎల్ ఏఎన్ అయింది. చాలు, లాజిక్ వచ్చేసింది, ఇంకే రెండో చూడనక్కర్ల, కావాలంటే మీరు చూసుకోండి. ఇప్పుడు ఆప్షన్స్లో చూడండి అదే విధంగా. ఇది మొదటి చూడండి, ఇదిగోండి కే ముందుకెళ్ళింది, కే ముందుకెళ్ళి 2 మారాలి కదా, అందుకని కేజీ ఓకే, సరిపోయింది ఇక్కడ వరకు ఓకే. ఆ తర్వాత ఇదిగో ఈ 2 మారాలి, కేజీఎల్ జేకే, అలాగే ఈ 2 మారాలి, ఎన్యుఎల్ ఎన్. ఓకే, దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కావాలంటే చూడండి, మనం ఇదిగో ఈ చూస్తే చాలు, అన్నీ అక్కర్లా, ఈ 2వ పాయింట్ చూడండి చాలు. దీని నుంచి ఈ 2 మారాలి, ఈఎస్ మారితే ఎస్సీ రాలేదు కదా, దట్ ఈస్ రాంగ్, అంతే కదా. ఈ 2 మారాలి, ఇక్కడ ఎస్ఈఎస్ మారితే ఎస్సీ రావాలి, అలా ఇక్కడ ఆర్ఎఫ్ ఉంది, మారితే ఎఫ్ఆర్ రావాలి, ఇక్కడ ఏదో వచ్చింది, దట్ ఈస్ రాంగ్. అలాగే ఇక్కడ చూడండి ఈపీ ఉంది, మారితే ఏం రావాలి, పిఈ రావాలి, దట్ ఈస్ ఆల్సో రాంగ్. సో యువర్ ఆన్సర్ ఈస్ ద ఫస్ట్ వన్. ఓకే, నోట్ చేసుకోండి.